జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారఫలాలు. ఈ వారఫలాలు ఈ వారంలో ఉన్న వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే ప్రప్రథమంగా గోచారంలో గ్రహస్థితుల్ని చూద్దాము. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. అయితే ఆయన ఈ వారం మధ్యలో కర్కాటక రాశిలోంచి మిథున రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. కేతుదేవుని సంచారం సింహరాశిలో, బుధ భగవానుడి సంచారము తులారాశిలో, అలాగే వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, మంగళ్ మరియు శుక్రాచార్యుల వారు. ఈ 3 గ్రహాల సంచారము వృశ్చిక రాశిలో సాగుతూ ఉంది. రాహుదేవుని యొక్క సంచారము కుంభరాశిలో, శనైశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. అలాగే అన్ని రాశుల్ని వేగంగా చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో మీనరాశి మొదలుకొని మిథున రాశి పర్యంతం వరకు కూడా ఆయన గోచారం గ్రహస్థితిలో ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. గోచారంలో గ్రహస్థితుల ప్రకారము ఈ వారం ఏమన్నా స్పెషల్ సిగ్నిఫికేషన్ ఉందా అంటే, వృశ్చిక రాశిలో 3 గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి, అలాగే మంగళ్, శుక్రాచార్యుల వారు. ఈ 3 సంచారము చాలా మంచిది. ఫస్ట్ ఏంటంటే మంగళ్ యొక్క సంచారము. మంగళ్ స్వక్షేత్రం అవుతుంది వృశ్చిక రాశి ఆయన స్వక్షేత్రం అవుతూ 3 గ్రహాలు ఇక్కడ సంచారం చేయడము చాలా మంచి శుభాంశాలను ఇస్తుంది. కాలపురుషుడి కుండలిలో నుంచి ఇది అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానము బలంగా ఉండడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మళ్ళీ మీ రాశి ప్రకారము ఈ అష్టమ స్థానము ఏ స్థానం అవుతుంది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అష్టమ స్థానమే అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం సప్తమ స్థానం కూడా అవుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం షష్ఠ స్థానం అవుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానం అవుతుంది, అష్టమ స్థానం అంటే వృశ్చిక రాశి. ఇలా మనం చూసుకుంటే కనుక అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. గోచారంలో ఉన్న గ్రహస్థితులు 3 గ్రహాలు ఈ రాశిలో సంచారం చేయడము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు. అష్టమ రాశి అంటేనే మనకి ట్రాన్స్ఫర్మేటివ్ రాశి అని చెప్తాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము. అంటే మీ రాశి ప్రకారము ఇవి మళ్ళీ మారుతాయి. ఏం జరుగుతుంది, ఏం మార్పులు జరుగుతాయి, దీనికి మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉందనుకోండి. ఈ మార్పు మంచిగా చెడ్డదా? డెఫినెట్గా మంచి మార్పే ఉంటుంది, అందరికీ సందేహం ఏం లేదు అందులో. ఈ మార్పు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉదాహరణకి మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే ఇంకా మంచి మార్పు, అసలు మార్పు రికమెండ్ చేస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. మీ జన్మజాతకం బలంగా ఉంటే అది ఇంకా బలంగా ఉంటుంది, ఇంకా చాలా స్ట్రాంగ్ చేంజ్ చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం యావరేజ్గా ఉందనుకోండి, న్యూట్రల్గా ఉందనుకోండి, అప్పుడు మీరు మామూలుగా ఎంత మార్పు ఉందో అంత చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో మార్పు చూడరు. అంటే ఏంటి ఆశించిన స్థాయిలో మార్పు చూడకపోవడం అంటే ఏంటి? అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం చాలామందికి వింటూ ఉంటాము, అవకాశం వెంట్రుక వాసలో తప్పిపోయింది, చివరి దాకా వచ్చింది, ఇంకంతా మనం స్టార్ట్ చేయడమే అనుకున్న తరువాయి ఇంకా అది తప్పిపోయింది అని మనం వింటూ ఉంటాము. ఇది జన్మజాతకం సహకరించినా లేకపోయినా గోచారంలో వచ్చే అవకాశాలు, గోచారం స్ట్రాంగ్గా ఉంటే వచ్చే అవకాశాలు. సో వీటిని మీరు సుస్థిరం చేసుకోవడానికి ఏం పరిహారం చేయాలో కూడా మనం చూద్దాం. ఎప్పుడైనా గోచారము మనకి ఒక బోనస్, మన జన్మజాతకానికి డెఫినెట్గా ఇది ఒక మైలేజ్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన జన్మజాతకంలో యోగాలు ఉన్నా లేకపోయినా అన్ని యోగాలు ఇప్పుడు పరాశర సంహితలో ఉన్న 300 యోగాలు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉండవు. గోచారంలో యోగాలు వస్తాయి, వీటిలో అన్నీ కూడా మనకి తిరుగుతూ ఉంటాయి సర్కిల్లో. సో వాటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, మనకి యోగాల్ని మనం ఆపాదించుకోవచ్చు గోచారంలో వచ్చినప్పుడు. వాటి కోసమే పరిహారాలు చేసుకోవాలి. యోగాల్ని మనము డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఏంటంటే మనకి ఒక్కసారి అది యాక్టివేట్ అయిన తర్వాత నుంచి ఇంకా అది ఉంటుంది, అది ఎంతకాలం ఉన్నదే ఉంటుంది, అంతకాలం ఉంటుంది, లేదా కొన్ని యోగాలు జీవితకాలం ఉంటాయి, అలా మనకు ఉంటుంది. ఇవి గోచారంలో వచ్చాయి కాబట్టి టెంపరీగా వాటిని మనం వినియోగించుకోవచ్చు.
దానివల్ల ఏంటంటే మన జన్మ జాతకంలో ఉన్న స్ట్రెస్ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవచ్చు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు చూద్దాం. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి నేను మొదట చెప్పాను ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, అష్టమ స్థానం బలంగా ఉంది కాలపురుషుడు కుండలిలో అని. ఈ అష్టమ స్థానం మీకు దశమ స్థానం అయింది. దశమ స్థానం అవ్వడం వల్ల మీకు ఏంటంటే ఇంట బయట గుర్తింపు గౌరవం పెరుగుతాయి చాలా. అంటే ఇంట్లో వాళ్ళు కూడా అంటే మిమ్మల్ని ఏమి అర్థం చేసుకోరో అలా అని కాదు, ఒకవేళ ఏమన్నా ఇంట్లో వాళ్ళకి మీకు డిఫరెన్సెస్ ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అరే అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని వాళ్ళు రియలైజ్ అవుతారో అది మీకు అడ్మిట్ కూడా చేస్తారు, సారీ చెప్తారు వాళ్ళు మీకు. లేదా వైస్ వర్సా అని కూడా అనుకోవచ్చు. మీరు ఇంట్లో వాళ్ళని ఏమన్నా అపార్థం చేసుకున్నారు అనుకోండి, అపార్థం చేసుకోవడమో లేదా ఒక్కొక్కసారి చాలా గ్రౌండ్స్లో ఉంటాయి ఈ అపార్థం అనేది. అవన్నీ మీ మైండ్లోంచి మీరు తీసేసి మీరు కూడా సారీ చెప్తారు. సో ఇది వైస్ వర్సా ఉంటుంది. అలాగే సొసైటీలో మంచి అంటే మీకు మీ కుటుంబానికి మంచి గౌరవ మర్యాదలు వస్తాయి. దశమ స్థానం అంటేనే సొసైటీలో మిమ్మల్ని ఎలివేట్ చేసే స్థానము. మనం ఏంటి అన్నది 10 మంది మనల్ని ఎలా చూస్తున్నారు, 100 మంది ఎలా చూస్తున్నారు, అనేక మంది ఎలా మనల్ని చూస్తున్నారు అన్నది మేజర్గా మనం డిటర్మైన్ చేసేది, మేజర్గా మనం పరిశీలించేది దశమ స్థానం నుండే. మొదటిది పంచమ స్థానం, రెండవది దశమ స్థానం కూడా అవుతుంది. అందువల్ల దశమ స్థానం బలంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మీకు పంచమాధిపతి ఈ వారంలో నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. పంచమాధిపతి నవమ స్థానంలో సంచారం చేస్తూ దశమ స్థానం యాక్టివ్ అవుతూ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే కొన్ని అదృష్టకరమైన సంఘటనలు చూస్తారు. సో మీకేంటంటే ఇది ఒక రాజయోగం అనే చెప్పచ్చు. మంచి రాజయోగంలో మీరున్నారు. ఇప్పుడు రాజయోగం అంటే మీరు ఎందులో అయితే ఉన్నారో అందులో మీరు మంచి పొజిషన్లోకి రీచ్ అవుతారు. మీరు చేపట్టే వృత్తి వ్యాపారాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అని కాకుండా మీరు మీ ఇంట్లో వాళ్ళు, సపోజ్ మీరు గృహిణులు, అప్పుడు మీ హస్బెండ్కి వర్క్ అవుతుంది. సో అలా మీ ఇంట్లో వాళ్ళకి ఒకవేళ మీరు వర్కింగ్లో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. మంచి యోగవంతమైన పీరియడ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. లక్ష్మీ కటాక్షం యాక్టివేట్ అయ్యే శుభ సమయం. అలాగే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాఫీ చేసేస్తూ ఉన్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు మీరు చేస్తారు. మంచి మెడిసిన్ లేదంటే ఒక మంచి సప్లిమెంట్ హెల్త్ సప్లిమెంట్ తీసుకోవడం ద్వారాను, మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారాను మీకు ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. మీరు విద్యార్థినులు అయితే చాలా క్లారిటీగా ఉంటారు, చాలా బాగా అనిపిస్తుంది, చదువుల్లో బాగా రాణిస్తారు. మీరు ఏం చేయాలనేది స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు. ఎందుకంటే నవమ స్థానంలో బుధ భగవానుడు పంచమాధిపతి సంచారము, అలాగే నవమాధిపతి దశమంలో సంచారం వల్ల చాలా మంచి అనుకూలతల్ని మీరు చూస్తారు. మీ రాశిలోనే రాహు భగవానుడు మీ రాష్ట్రాధిపతి సంచారం వల్ల ఇవ్వండి ఇంకా ఇవ్వండి, ఇంతటితో ఆపకండి. ఎందుకంటే రాహు భగవానుడికి భూమండలం అంతా కావాలి, ఒకటి సరిపోదు. ఇంకా ఏ ఉంటే అవన్నీ దుర్బునే పెట్టి. ఉదాహరణకి రాహుబలం బాగా ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే సపోజ్ ఉదాహరణకి ఒక ఇల్లు కొనుక్కున్నారనుకోండి, ఇంతే వాళ్ళకు ఉండి ఇంకొకటి కొనడానికి ప్రయత్నించి ఇది కొనడం వల్ల కాదు నీ పిల్లలకి ఇవాళ తర్వాత నీకేంటని అంటారు. మళ్ళీ ఇంకొకటి కొన్నాం అనుకోండి, ఇంతేనా అయిపోయినా ఇంకా తీసుకోవా, ఉండదు నువ్వు ప్రయత్నించవా, ఇలాగంటే ఎప్పటికప్పుడు పోరుతూ ఉంటాడు. మామూలుగా మనం ఒకటి వింటూ ఉంటాం, పెద్దవాళ్ళు ఉంటే చోచో అని పోరాలి వీళ్ళని అని చెప్పి ఏ పని చేయడానికైనా అలా పోరుతూ ఉంటాడు. ఇప్పుడు మిమ్మల్ని ఏం పోరడు, గ్రహస్థితిలో గోచారంలో ఆయన కుంభరాశిలో ఉండడం వల్ల ఈ గ్రహాలు ఇస్తున్నాయి కదా వాటిని పోరుతాడు. ఇంకా ఇవ్వండి. ఇది మీకు ఒక ప్లస్ ఏంటంటే మీకు ఒక అదృష్టం, మీ రాష్ట్రాధిపతి అంటే వన్ ఆఫ్ ద సైన్ లార్డ్. ఇప్పుడు ఇద్దరు ఉంటారు, శనేశ్వరుడు అలాగే రాహు భగవానుడు, ఇద్దరు మీ రాశినే లీడ్ చేస్తారు. అందులో ఒక ఓనర్ ఈ రాశిలో ఉండడము, మీ రాశిలో ఉండడం కుంభరాశి అధిపతి, ఇది మీకు ఒక ప్లస్. సో చాలా మీకు ఇప్పిస్తారు, మీరు చూస్తారండి ఈ చేంజెస్ అన్నీ మీరు చూస్తారు. చాలా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ మోడ్లోకి వెళ్తారు. సహజంగానే కుంభరాశి వాళ్ళకి తృప్తి చాలా, అన్ని రాశుల్లో తృప్తి ఉండే రాశి అంటే డెఫినెట్గా ఫస్ట్ ప్లేస్ కుంభరాశికి ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఈ తృప్తి ఏంటంటే మీకు కూడా అనిపిస్తుంది ఇంకా అచీవ్ అవ్వాలి, తృప్తితో కూడిన అచీవ్మెంట్ డెఫినెట్గా మీకు అన్ని గ్రహాలు కటాక్షిస్తూ ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము నేను ముందే చెప్పినట్టు అష్టమ రాశి చాలా బలంగా ఉంది. అష్టమ రాశి బలంగా ఉండడం వల్ల ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒక్కసారి చూద్దాం.
అందులో రవి, సూర్యనారాయణమూర్తి, మంగళ్ అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడము మంచి అనుకూలతను ఇస్తుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి పంచమ స్థానాధిపతి అవుతూ ఇక్కడ అష్టమ స్థానంలో సంచారము, అలాగే ద్వితీయ సప్తమ కాలపురుషుడి కుండలిలోంచి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రాచార్యుల వారి సంచారము, మంగళ్ 1 మరియు అష్టమ స్థానాలకు అధిపతి అవుతాడు కాలపురుషుడి కుండలిలో. ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచారము, ఇక్కడ పంచమాధిపతి ఇన్వాల్వ్మెంటు, దానికి తోడు శుక్రాచార్యుల వారి కలయిక ఉండబట్టి చాలా మంచి మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పినట్టు మొదట్లో చెప్పినట్టు మీ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది. మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము, మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఏదైనా గోశాల ఉన్నా లేదా గోవులు మీకు అందుబాటులో ఉంటే గోవులకి ఆహారం తినిపించండి ఈ వారం మొత్తం కూడా. ఒకవేళ మీకు అది అవ్వలేదు అనుకోండి, అంటే ఉదాహరణకి మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు, అలాగే మీ ఇంటి చుట్టుపక్కల గోమాతలు కూడా మీకు అంటే ఏం కనిపించట్లేదు అని అనుకుంటే కనుక, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కృష్ణాష్టకం చదువుకోండి. ఈ వారం రోజులు కూడా 3 సార్లు, ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే, ఆయన గోపాలుడు కాబట్టి కృష్ణుడిని పూజిస్తే గోవుల్ని పూజించినట్టు వస్తుంది. అంటే మనకి ఎదురుకుండా ఉంటే మనం వాటికి ఆహారం పెట్టాలి. వాటిని పూజించడం అంటే ముందు వాటికి సరైన ఆహారం పెట్టి కడుపు నింపాలి. అలాగే గోశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆహారం పెట్టండి. ఎప్పుడైనా మనం పెట్టే ఆహారము గోవులకి ఇబ్బంది కాకుండా చూసుకొని వాటికి ఏం పెట్టచ్చు అన్న ఆహారాన్ని చూసుకొని అలాంటి వాటినే పెడితే మంచిది. అంటే మనకి పుణ్యం రాకపోగా పాపం అయితే రాకూడదు కదా. సో ఇదొకటి మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు ఇదేమో అందుబాటులో లేకపోతే ప్రతిరోజు 3 సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల గోచారంలో ఉన్న ఈ యోగం మ్యాక్సిమం ఫలితాల్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటుంది. ఇది ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.